శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. సెప్టెంబర్ 27, 2025 శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు, శుక్లపక్షం. పంచమి మధ్యాహ్నం 12:03 వరకు. నక్షత్రం అనురాధ. రాత్రి 1:07 వరకు. వర్జం ఉదయం 7:22 నుండి 9:09 వరకు. దుర్ముహూర్తం తెల్లవారి 5:58 నుండి ఉదయం 7:34 వరకు. శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:30 వరకు. తిరిగి సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు. ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు: దుర్గాదేవి స్తోత్రాన్ని, కూష్మాండ దేవి స్తోత్రాన్ని పఠించండి. పసుపు ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. ద్వాదశ రాసులు. మేషరాశి. బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వృషభ రాశి. పాత బాకీలు వసూలవుతాయి. ఓర్పుతో ముందుకు సాగుతారు. మిథున రాశి. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వాహన సౌఖ్యం పొందుతారు. కర్కాటక రాశి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. సింహరాశి. నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కన్యారాశి. కోపతాపాలకు దూరంగా ఉండండి. నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. తులారాశి. ఎదుటివారి విషయాలలో జోక్యం వద్దు. ఆర్థికాభివృద్ధి కొరకు ఎంతో కృషి చేస్తారు. వృశ్చిక రాశి. ఇంటి యందు శుభకార్యాల గురించి సన్నిహితులతో చర్చిస్తారు. వస్తులాభం. ధనుస్సు రాశి. పురాతన వస్తు సేకరణ చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మకర రాశి. స్త్రీ మూలంగా ధనలాభం పొందుతారు. కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి. కుంభరాశి. ఊహించని విధంగా ఉద్యోగావకాశాలు దరికి చేరుతాయి. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం. మీనరాశి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నమస్కారం.